2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ డెసిటీ. సుమన్ టీవీలో రాజమండ్రిలో ఫేమస్ స్పాట్స్తో పాటు ఎక్కడెక్కడ అదిరిపోయే టేస్ట్లు రుచులు దొరుకుతాయో అలాంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మేము మీకు పరిచయం చేస్తుంటాం. మరి ఈ ఎపిసోడ్లో కూడా వేడి వేడి నేతి బొబ్బట్లు, అందులోనూ డ్రై ఫ్రూట్ బొబ్బట్లు అతి తక్కువగా మంచి డిమాండ్ తోటి ఎక్కడ దొరుకుతాయి. ఎస్, ప్రస్తుతం మనం రంభావూర్సి మేనకా థియేటర్ దాటిన తర్వాత చిన్న గల్లీ ఉంటుంది. ఆ గల్లీలోకి బాగా కిందకి వస్తే మనం చూడొచ్చు నేతి బొబ్బట్లు అమ్మబడును అని ఒక చిన్న బోర్డు ఉంటుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక చిన్న కుటీర పరిశ్రమగా మనకు కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళ టర్న్ ఓవర్ చూస్తే మాత్రం ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇటువైపు అంటే ఒక 1/2 కిలోమీటర్ వైపు ఒక నేతి స్మెల్ అయితే ఈ ఏరియాలో మనకు కనిపిస్తోంది. అబ్బాయి ఏంటి అని నాకే అనిపిస్తే నేను సెట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నేతి బొబ్బట్లు దొరుకుతున్నాయని తెలిసింది. మరి ఇక్కడికి వచ్చి చూస్తే జనం మామూలుగా లేరు, తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ట్రాఫిక్ అంటే ఇక్కడ మేనేజ్ చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ వాచ్మెన్ ఆ బళ్ళన్ని పక్కకు పెట్టించి చకామని వీళ్ళందరికీ ఏమేం కావాలో నేతి బొబ్బట్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఇది ఎప్పుడు పెట్టారు? ఈ నేతి బొబ్బట్ల ప్రత్యేకత ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు? మరి ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఏమంటున్నారు? అంటే నేతి బొబ్బట్టు అంటే భోజన ప్రియులు ఇక్కడికి వచ్చి ఆ టేస్ట్ని ఎలా ఆస్వాదిస్తున్నారు ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. జస్ట్ ఫాలో. లక్ష్మీదేవి నేతి బొబ్బట్లు, అందులోనూ డ్రై ఫ్రూట్ బొబ్బట్లకి మంచి పేరు. రాజమండ్రిలో చాలా మంది, అంటే రాజమండ్రి అనే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సరే ఈ బొబ్బట్లు తినే వెళ్తా ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కార్ఖానా ఉన్నాం. మొత్తం అంతా అంటే ఎలా ఉందంటే మంచిగా నెయ్యి స్మెల్ వస్తుంటే వేడి వేడి బొబ్బట్లు తింటుంటే చెప్పలేం కదా. నా చేతిలో ఉంది డ్రై ఫ్రూట్ బొబ్బట్టు అనమాట. అంటే ఇప్పుడే పెనం మించి డైరెక్ట్గా చేతిలో పడితే ఎలా ఉంటుంది, వేడి వేడిగా గరం గరం ఉంది. నాకు ఇందులో కనిపిస్తున్నాయి జీడిపప్పు, తర్వాత డ్రై ఫ్రూట్స్, అన్ని డ్రై ఫ్రూట్స్ చక్కగా కనిపిస్తున్నాయి. ఎస్, మౌత్ వాటరింగ్ పొజిషన్ ప్రస్తుతానికి నాది, కానీ చాలా వేడిగా ఉంది. ఎందుకంటే బొబ్బట్టు కొంచెం చల్లపడ్డ తర్వాత తింటే బాగుంటుంది, బట్ వేడిగా తింటే అదొక లెక్క. కాకపోతే జాగ్రత్తగా తినాలన్నమాట. సో ఈ బొబ్బట్లు అసలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, దీని వెనకాల ఎంత కృషి ఉంది, ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అసలు రోజుకి ఎన్ని బొబ్బట్లు ఇక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటాయి, మరి పెళ్లిళ్ళు లేకపోతే ఏదైనా శుభకార్యాలకి ఆర్డర్స్ ఏ రేంజ్లో ఇక్కడికి వస్తాయో మనతో మాట్లాడడానికి లక్ష్మీదేవి బొబ్బట్లు ఓనర్ అయిన లక్ష్మీదేవి ఉన్నారు. లక్ష్మీదేవి గారు, చక్కగా పేరుకి తగ్గట్టు మీరు లక్ష్మీదేవి లాగే ఉన్నారు. ఏంటండి ఈ బొబ్బట్లు ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఇది ఎప్పుడు ఇక్కడ స్థాపించారు? చాలా చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్. దాన్ని ఈరోజు చాలా అభివృద్ధి చేశాను. మాకు వెనకథలు కూడా కస్టమర్లు కూడా మీ బొబ్బట్టు చాలా బాగుంది అని ఇంకా వాళ్ళు హైలైట్ చేశారండి. నేను 2001 అంటే దాదాపు 23 సంవత్సరాలు అయింది సార్. దాన్ని ఈరోజు ఇంకా డెవలప్మెంట్ చేసుకున్నా. బెంగళూరు అవని, హైదరాబాద్ అవని అడ్రస్ ఎవరు అడిగినా మాదే చెప్తున్నారని వాళ్ళే మాకు చెప్తున్నారు. మేము చెప్పుకుంటాం కాదండి, వచ్చిన కస్టమర్లు మా కోసం చెప్పడం మాకు ఆనందం. అంటే 2001లో మీరు చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేది? ఎంతమంది మీ కింద వర్క్ చేసేవాళ్ళు? అప్పుడు మా ఒక అమ్మాయి నేను తోటి చేసామండి, ఇద్దరితోటి చేసుకున్నాము. ఈ రోజు నాకు 12 మంది స్టాఫ్, ఒక వాచ్మెన్, స్నాక్ చేసి వాళ్ళిద్దరు, అలా 15 మంది స్టాఫ్ తోటి నేను మెయింటైన్ చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు మామూలుగా ఎవరు ఎన్ని ఆర్డర్ ఇచ్చినా మేము చేయగలుగుతామండి. 5,000 ఇవ్వచ్చు, 2,000 ఇవ్వచ్చు, వాళ్ళ ఫంక్షన్ బట్టి అలాంటి ఎన్ని వచ్చినా ఇస్తాము. అలాగని చెప్పి డైలీ కస్టమర్లు డైలీ వచ్చే వాళ్ళు 5 అడిగినా, 10 అడిగినా, 1 అడిగినా, 100 అడిగినా, 50 అడిగినా కూడా మేము అందరికీ సహకరిస్తామండి. అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తామండి. ఎన్నైనా మేము చేయగలమండి. సో ఎక్కడెక్కడి నుంచి మీకు ఇక్కడికి వస్తూ ఉంటారు? వాళ్ళు ఏం చెప్తుంటారు? బెంగళూరు, హైదరాబాదు, ఫారెన్ సైడ్ కూడా అందరూ అడుగుతూ ఉంటారండి, మీ బొబ్బట్టు మాకు కావాలి, పంపించండి. కొరియర్ కాదండి, మీరే ఎవరినైనా పురమాయించుకుని పట్టుకుని వెళ్ళండి అంటే అలా కూడా తీసుకుని వెళ్తున్నారండి. ముందు నేతి బొబ్బట్టు ఇక్కడ ఫేమస్, ఇప్పుడు డ్రై ఫ్రూట్ అచ్చా. ఏంటి డ్రై ఫ్రూట్ లో ఏమేమి వేస్తారు? బాదం, జీడిపప్పు, పిస్తా వేస్తామండి. బాగా హైలైట్ అయిందండి అది కూడా మాకు. అంటే ఇక్కడ వాడే నెయ్యి గురించి అందరూ చెప్తున్నారు. పక్కన ఒక 1/2 కిలోమీటర్ వరకు అబ్బా కమ్మటి నెయ్యి వాసన వస్తుంది అంటారు. అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటారు? ఎక్కడి నుంచి మీరు తెప్పించుకుంటూ ఉంటారు? మేము నెయ్యినైతే ఒకే కంపెనీ మెయింటైన్ చేస్తాను. ఎంతో మంది నా దగ్గరికి వస్తారండి, మేము నెయ్యి ఇస్తామండి,
మా క్వాలిటీ వాడండి. నేను అస్సలు వాడను, రేటు కోసం ఆలోచించాను. ఫుడ్ ఐటమ్ అని నేను నేచురల్ ఎసెన్స్లు ఏమీ కాకుండా ఒరిజినల్గా మన ఇంటిలో చేసుకున్నట్టుగా ఆరోగ్యంగా బాగా చేస్తామండి. వాళ్ళ పిల్లలు పెట్టుకున్నా వాళ్ళు తిన్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లం అవ్వకూడదండి. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు హెల్త్ బాగుండట్లే. అందుకు మా దగ్గర అందరూ ఇష్టపడి బాగా వస్తున్నారండి. దానికోసం వాళ్ళు మాకు చెప్పాలండి. ఈ రోజు నేను చెప్పుకుని ఈ ఒక్క రోజు కాదండి, అమ్మకుండా డైలీ ఇంకా ఇంకా డెవలప్మెంట్ అవ్వాలండి. అంటే 10 రూపాయలకే మీరు బొబ్బట్టు ఇస్తున్నారు, మరి గిట్టుబాటు అవుతుందో? ఎప్పటి నుంచో ఇదే రేట్ అన్నారు. పెట్టినప్పుడు కూడా నేను బొబ్బలు స్టార్ట్ చేసినప్పుడు కూడా 10 రూపాయలు నెయ్యి బొబ్బట్టు నార్మల్ చేసుకునేదాన్ని. నూనె అదే మామూలుగా చిన్నగా ₹1 అమ్మేదాన్ని. ఇప్పుడు అవన్నీ మానేసి నెయ్యి బొబ్బట్టు 10, డ్రై ఫ్రూట్ 25 చేస్తున్నాండి. అందరూ అంటారా కిడుతుందమ్మా రేటు పెంచుకోండి, మా బెంగళూరులో ఈ రేటు ఉంది, ఇదే బొబ్బట్టు బెంగళూరు 60 రూపాయలు ఉందంటండి. అలా వచ్చి వాళ్ళు కష్టమని మాకు చెప్తారు. నాకు క్వాలిటీ బాగుండాలి, అందరూ తినాలి, మళ్ళీ రావాలి అని చెప్పి నేను దాన్ని ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే క్వాలిటీతో పాటు చక్కటి క్వాంటిటీ కూడా ఇవ్వాలి. దాంతో పాటుగా మీకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి? మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టి ఈ రోజు నేను ఇంతవరకు మా పిల్లలు 3 అబ్బాయిలండి. వాళ్ళు చిన్నప్పుడు నేను స్టార్ట్ చేసుకున్నాను. మా ఆయన గారు నేను మా పిల్లలు 3 కూడా చాలా కష్టపడి దీన్ని అభివృద్ధి చేసి ఈ రోజున వాళ్ళు మ్యారేజీలు చేసుకున్నాం, మనమల్ని ఎత్తాం, స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నా అండి. ఒక 15 మంది వరకు చాలా కష్టపడి ఈ బిజినెస్లోకి నేను వచ్చి ఈ రోజు ఇంత పేరు తెచ్చుకున్నానండి. చాలా కష్టపడాలండి ఈ బిజినెస్ ఇంత పేరు తెచ్చుకోవాలంటే. మనం ఫుడ్ ఐటమ్ కదండి, దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకున్నానండి. అంటే మీకు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే బల్క్ ఆర్డర్ ఒక 10,000 బొబ్బట్లు మీరు ఇవ్వగలరు? ఇస్తానండి. నేను 10,000 బొబ్బట్టైనా నాకు టైం చెప్తే అలాగని చెప్పి నిలబెట్టి ఇవ్వండి. వాళ్ళ టైం తీసుకుని నా టైం నేను చూసుకుని వాళ్ళకి ఇన్ని గంటల్లో 10,000 బొబ్బట్టు నేను ఇవ్వగలను. 5,000 వీళ్ళు ఇచ్చారు ఇవ్వగలను, 8,000 ఇవ్వగలను. ఆ రకంగా ఇచ్చుకుంటూ వెళ్తామండి. అలాగన్నీ కూడా చేసుకుంటాం. మొత్తానికి దీని వెనకాల చాలా కృషి ఉంది. అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది చక్కగా. ఇక్కడ అంటే ఇద్దరితో ఇది ప్రారంభమైంది. దాదాపు 15 మంది చక్కగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే క్వాలిటీలో మేము కాంప్రమైజ్ అవ్వం, చక్కగా నెయ్యి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ, అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇప్పటికి రాజమండ్రి అంటే ఈ లక్ష్మీదేవి బొబ్బట్లు తినడానికి వస్తున్నామంటే ఆనందం చాలంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బొబ్బట్ల దగ్గరికి వస్తున్నారు? ఏంటి ఇక్కడ ప్రత్యేకత? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్ బొబ్బట్టు బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మామూలు బొబ్బట్టు కూడా మనం అటేపు ఎలా వెళ్తున్నా సరే ఆ నెయ్యి స్మెల్కి ఆగుతాం. ఆగి మాకు మా పిల్లలు కానీ మాకు కానీ చాలా ఇష్టంగా మేము ఇక్కడ ఎప్పుడు కాతే నుంచి వచ్చినప్పుడు వీటి కోసం, ఈ బొబ్బట్ల కోసం. అంటే రేట్ ఏమంటారు? రేట్ రీజనబుల్, 10 రూపీస్. ఆర్డినరీ మన డ్రై ఫ్రూట్ అయితే 20. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మీ పేరేంటి? నేను చిన్నప్పటి నుంచి వస్తానండి. నా పేరు ప్రేమ్ అండి. ఎలా ఉంటుంది ఇక్కడ? టేస్ట్ బాగుంటుందండి. ఏది బాగా ఇష్టం? అంటే డ్రై ఫ్రూట్ ఉంది, మామూలు బొబ్బట్టు ఉంది. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి నెయ్యిదే తినేవాడిని అండి. అదే తెలిసి నాకు. ఎన్ని తీసుకెళ్తారు? పార్సల్స్ కూడా తీసుకెళ్తారు? ఒక 20 అలా తీసుకెళ్తుంటాం ఇంటికి. నా పేరు రాజశేఖర్ అండి. 2 years నుంచి వస్తున్నానండి ఇక్కడికి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇక్కడి నుంచి తీసుకెళ్తానండి. ఫంక్షన్ కూడా ఆర్డర్ ఇస్తామండి. ఇక్కడ సూపర్ టేస్ట్ అండి, తిరుగులేదండి. ఇంకా అసలు ఈ స్పాట్ ఇక్కడ ఉందని మీకు ఎలా తెలుసు? నేను ఇక్కడే జాబ్ చేస్తున్నానండి. మా హాస్పిటల్ ఇక్కడే ఉంది. తెలిసింది. ఏది ఫేమస్ ఇక్కడ? బొబ్బట్లో 2 రకాలు ఉన్నాయి, మీరేం ఎక్కువగా పట్టుకెళ్తారు? లేచి బొబ్బట్లే. నేతి బొబ్బట్లు. ఇక్కడ బొబ్బట్లు అయితే బాగుంటాయండి, ఫేమస్ అండి. నేతి బొబ్బట్లు ఉంటాయి, డ్రై ఫ్రూట్ బొబ్బట్లు కూడా ఉంటాయి. ఏంటి బాక్స్ ఎన్ని బొబ్బట్లు? ఇవి 100 అండి ఫంక్షన్కి అండి. చాలా వరకు చెప్తా ఉంటామండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, డైలీ పట్టుకెళ్తాం. ఏ ఫంక్షన్కి అయినా సరే బొబ్బట్లు ఆగు మీద అందంగా ఉంటుంది. ఇక్కడ నేతి బొబ్బట్టు అంటే మంచి రుచికరంగా ఉంటుంది, ఫేమస్ అండి. ఆత్రేయపురం పూతరాకి ఎటువంటిదో ఇక్కడ బొబ్బట్టు ఎటువంటిదండి, రాజమండ్రి. అనూష. ఏంటి ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు? ఇక్కడ ఏం ఫేమస్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ డ్రై ఫ్రూట్ బొబ్బట్టు అది చాలా ఫేమస్ అండి. నేతి బొబ్బట్టు కూడా ఉంటది, చాలా బాగుంటాయండి. మేము ఇక్కడ 1 year నుంచి తీసుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఏంటి ఆర్డర్ కి లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆర్డర్ చెప్పారన్నమాట హైదరాబాద్ పంపించమని, సో వాళ్ళ కోసం వచ్చి. ఏంటి ఎప్పటి నుంచి బొబ్బట్టు దగ్గరికి వస్తూ ఉన్నారు? మీ పేరేంటి? అసలు ఇక్కడ బొబ్బట్లు ఎలా ఉంటాయి? మేము ఇక్కడ ఎప్పటి నుంచో 15 years బట్టి మా పిల్లలకి ఇక్కడే ఇష్టం అండి. ఇక్కడే తీసుకుంటాము. ఇవి చాలా స్పెషల్ కూడా బాగా చేస్తారు. బాగా మంచి ఫ్యామిలీ అందరు, చాలా వాళ్ళ కోడళ్ళు అబ్బాయిలు అందరూ కూడా బాగా క్లోజ్, అందరితో బాగుంటారు.
చాలా ఫేమస్ కూడా ఇక్కడ, స్పెషల్ కూడా ఉన్నాయి. ఏం పేరండి మీ పేరు? ఇక్కడ నా పేరు బంగారం అండి. ఓకే. మా మనవడికి కూడా ఇక్కడే బొబ్బట్లు అవి కొన్ని చేశారండి. మా మనవడ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఓకే. వీళ్ళు చాలా ఫేమస్ అండి. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. బొబ్బట్టుకి చాలా స్పెషల్ అండి. రాజమండ్రికి ఇదే. నా పేరు వెంకటాపురం అండి. నేను సౌత్ ఇండియా షాప్ మాల్లో చేస్తానండి. ఇక్కడ మాకు తెలిసిన కూడా 2 సంవత్సరాలు బట్టి నాకు బాగా తెలుసండి. వీళ్ళు మంచి ఫేమస్ అండి బొబ్బట్లో. ఎందుకంటే రాజమండ్రి తూర్పుగోదావరి డిస్టిక్కి టాప్ చేస్తారండి. క్వాలిటీ మెన్షన్స్. నెక్స్ట్ వేడి ఉంటుంది. మరి చాలా మటుకు ఆర్డర్స్ కూడా వస్తాయండి. వీళ్ళు మార్నింగ్ 6 నుండి ఓపెనింగ్ అండి. చాలా షాపులు మార్నింగ్ 10 వీళ్ళు అలాగే 6 నుండి ఇక్కడ జనం ఉంటారండి. మరి ఇక్కడ ఫేమస్ అనేది మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి. దీని క్వాలిటీ, దీని మెయింటెనెన్స్ అనేది మీరు కూడా మంచి. చాలా రకాల బొబ్బట్లు మనకు ఇతర షాపులు కూడా ఉంటాయి కూడా. ఎందుకు ఇక్కడ అంటే మీకు ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఇక్కడ మరి క్వాలిటీ అలాంటిది, నెక్స్ట్ వాడే మెటీరియల్స్ కూడా అలాంటివి, దానివల్ల అది ఫేమస్ అన్నమాట. మరి ఇప్పుడు అంత దూరం నుండి చాలామంది వచ్చి ఇక్కడ ఆర్డర్స్ ఇస్తున్నారంటే, ఫోన్ ద్వారా మెసేజ్ ఇస్తున్నారంటే వీళ్ళు క్వాలిటీ బట్టే. మరి నంబర్ డౌన్ కంటే హైలైట్ అండి. చాలా కొట్లు మెయిన్ రోడ్లు ఉన్నాయి కానీ వాళ్ళంత పబ్లిసిటీ అవ్వలేదండి. ఇక్కడ ఉన్న ఫేమస్ ఉన్నంత బొబ్బట్టు ఇంకా ఎక్కడే లేదు. రేంజ్ కూడా రీజనబుల్. రాజమండ్రి ఫేమస్ బొబ్బట్టు గురించి చెప్పండి సార్. నేను యాజ్ ఏ కస్టమర్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను ఒకటే కొంటాను సార్. రోజుకి డైలీ ఒకటే కొంటాను. కాకపోతే ఈ షాప్ వరకు, వీళ్ళ వరకు నేను ఎప్పుడూ ఒక వ్యాపారంగా ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు నాకు రిలేటివ్స్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, కానీ ముఖపరిచయం నన్ను గుర్తుపడతలేదు కూడా తెలియదు నాకు. నేను రోజుకి ఒకటే కొంటాను. కోట్లు పెట్టి కంపెనీలు కూడా ఈరోజు ఉద్యోగస్తులు తీసేసి ఈ రోజుల్లో ఈ మధ్యతరగతి కుటుంబీకులు ఒక 15 మంది పని చెప్తున్నారు. నేను అందుకే కొంటాను ఇక్కడ. అది టేస్ట్ బాగుంది, కొంతమంది చాలా బాగుంది అంటారు, కొంతమంది ఎక్సలెంట్ అంటారు. లేడీస్ అయితే ఇక్కడ ఒక ఆయన విజులు ఇస్తాడండి. ఇక్కడ ఉండి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాడు. ఈ వయసులో ఆయన ఉద్యోగం ఎవరిస్తారో అనుకుంటాను నేను. కోట్లు కంపెనీ, పెద్ద కంపెనీలే ఉద్యోగస్తులు తీసేసి ఈ రోజుల్లో ఒక 15 మంది 20 మందికి పని చెప్తున్నారు వీళ్ళు. దానికి నచ్చితే సార్ నాకు చెప్తున్నా కదండి. వాళ్ళు నాకు రిలేటివ్స్ కాదు, మాది ఊరు కూడా కాదు. ఆయన వాళ్ళు ఎవరన్నా తెలియదు. అది కూడా నేను రోజు ఒకటే తింటా. అది ఒక రోజు రాను. వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేస్తలేదు నాకు తెలియదు. అదే నేను ఒక చిన్న మాట చెప్తానండి. హైదరాబాద్ పుల్లారెడ్డి, కాకినాడకి కోటయ్య, రాయమండ్రికి పి లక్ష్మీదేవి, అంతే అండి. నేను చెప్పలేదు. అది కేవలం ఇద్దరితోటి స్టార్ట్ అయిన ఈ లక్ష్మీదేవి బొబ్బట్ల స్టాల్ అసలు ఇంత సక్సెస్ అవ్వడానికి వాళ్ళతో ఇద్దరు కోడలు అంటే పెద్ద కోడలు, చిన్న కోడలు, అసలు ఏంటండి మీ అత్తమ్మ ఎంత కష్టపడేవారు, మీరు ఎలా సపోర్టివ్గా ఉన్నారు ఏమంటారు? నమస్తే సార్, నా పేరు లక్ష్మి. మా అత్తయ్య గారికి ఏం చేసినా కూడా అమృతంలా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా మేము సపోర్ట్గా ఉంటాం, దేనికైనా సరే సార్. చెప్పండి. నమస్కారం, నా పేరు మహేశ్వరి. మా అత్తయ్య గారి తల్లి తర్వాత తల్లి లాంటి వారు. ఎంతో కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. డ్యూటీ టైమింగ్స్ ఏంటి ఇక్కడ? డ్యూటీ టైమింగ్స్ అంటూ ఏముండదండి. ఇంట్లో వాళ్ళము కదా, కోడళ్ళు మా ఇష్టం, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, చూసుకుంటారు. అండ్ తల్లి బాగా చూసుకుంటారు. అండ్ వర్క్ కూడా బాగా చేస్తారు. అంటే మీకు ఇక్కడ ఇంకా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్? వాళ్ళ నుంచి కూడా చాలా బాగా సపోర్ట్ ఇస్తారండి. అండ్ ఆర్డర్స్ టైంలో ఎనీ టైం మా చెప్తే దాన్ని బట్టి వస్తారు. ఎనీ టైం మనకి ఏదైనా సరే. మా అటు సైడ్ జెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు మాకు కూడా. అంటే వాళ్ళు పంపిస్తేనే వీళ్ళు రావడానికి మాకు అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ మాకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా అవుతుంది. అలాగే స్టాఫే కాదు, వాళ్ళ హస్బెండ్సే కాదు, అండ్ వాళ్ళ వెనకాతలు ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ కొనుక్కుండే వాళ్ళు కూడా బాగా కొనుక్కుంటారు. అండ్ మాకు మంచి కాంప్లిమెంటరీ కూడా ఇస్తారు. దాంతో మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఏదైనా చిన్న ఫుడ్ పాయింట్స్ లో దొరికి ఇలాంటి ఫుడ్ కోసం చాలా మంది అంటే భోజన ప్రియులు వెతుకుతూ ఉంటారు, ఎంత దూరమైనా వచ్చి తింటూ ఉంటారు. బట్ నాకైతే అనిపిస్తుంది, చేతిలో వేడి నేతి బొబ్బట్టుని చూస్తుంటే మౌత్ వాటరింగ్. ఖచ్చితంగా ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి రండి, సరదాగా టేస్ట్ చేసి మీరు కూడా ఆ టేస్ట్ని ఆస్వాదించండి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, రాజమండ్రి, సుమన్ టీవీ నుంచి.